పరిస్థితి. ప్రస్తుతానికైతే చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ని అదుపులోకి తీసుకున్నారు. దాదాపుగా అరెస్ట్ అన్న వార్తే ఇప్పుడైతే దావానంగా వ్యాపించింది. రవిచంద్ర ప్రెసెంట్ అల్లు అర్జున్ ని పోలీసుల వాహనంలోనే తరలిస్తున్నట్టుగా సమాచారం అవుతోంది. ఆయన పోలీసుల వాహనంలో తీసుకెళ్తున్న డెఫినెట్ గా అరెస్ట్ గా భావించాల్సిందే. సో నెక్స్ట్ ఏం ఉండబోతోంది? ఆయన తన వాహనంలో వస్తానంటగా వారిచ్చినట్టు కూడా తెలుస్తోంది, కానీ పోలీసు ఎట్టి పరిస్థితుల్లో వినలేదు. నెక్స్ట్ ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండబోతోంది? ఇప్పుడు స్టేషన్ కి తీసుకెళ్లిన తర్వాత పోలీసు విచారణలో భాగంగా పోలీసులు ఇచ్చిన సమాధానాలతో సంతృప్తి చెందుతారా, లేదంటే ఖచ్చితంగా మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి మేజిస్ట్రేట్ నిర్ణయానికి వదిలేస్తారా అనేది ఇప్పుడు వైపు చూడాల్సిన పరిస్థితి. ఇంటి దగ్గర అయితే చాలా కామ్ వాతావరణం అయితే చాలా నిశ్శబ్దంగా ఉందని చెప్పాలి. ఖచ్చితంగా ఇక్కడ కొంతమంది పోలీసులు అయితే ఇక్కడ కాపలా ఉన్నారు ఇంటి దగ్గర ఇప్పటికి కూడా. ఇప్పటికైతే అల్లు అర్జున్ ని తీసుకొని చిక్కడపల్లి పోలీసులు అయితే స్టేషన్ కు వెళ్లిపోయారు. ఇంటి దగ్గర మాత్రం ఒక పోలీస్ జీప్ లో కొంతమంది మఫ్టీలో ఉన్న పోలీసులు, అలాగే ఒక ఎస్ఐ, అలాగే కోర్ట్స్ కానిస్టేబుల్స్ ఇద్దరు మాత్రం ఇక్కడ అల్లు అర్జున్ ఇంటి దగ్గర అయితే చాలా క్లియర్ గా హత్యా ప్రయత్నం అన్నట్టుగానే కేసు బనాయించినట్టుగా ఏకంగా సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా హైకోర్టులో చెప్పుకొచ్చింది. తమ వాదన సమయంలో తను వినిపించేటువంటి ఆ సమయంలో హత్యా ప్రయత్నం కింద మేము చేశామంటూ కేసు పెట్టారు. ఇది సరైనటువంటి కేసు కాదు, అసలు సంబంధం లేని కేసు అంటున్నారు. సేమ్ హత్యా ప్రయత్నం కింద అల్లు అర్జున్ పైన కూడా కేసు నమోదైందా? రవిచంద్ర, హత్యా ప్రయత్నం కిందే అల్లు అర్జున్ పైన కేసు నమోదైందా? హత్యా ప్రయత్నం అన్నట్టుగానే క్రిమినల్ కేసు పెట్టారు ఆయన పైన. హత్యాయత్నం కేసు కొత్త సెక్షన్ లో బిఎన్ఎస్ ఆయన మీద కేసు అయితే నమోదు చేయడం జరిగింది. రవిచంద్ర, అల్లు అర్జున్ ని పోలీస్ వాహనంలో తరలిస్తున్నారు. మీరు చూడొచ్చు, అల్లు అర్జున్ పోలీస్ వాహనంలో ఎక్కారు. పోలీస్ వాహనంలోనే ఆయన తరలిస్తున్నారు. పోలీసుల వాహనంలోనే ఆయన వెళ్తున్నారు. పోలీస్ వాహనాలు ఎక్కి కూర్చున్నారు ఆయన. మొత్తం మీద అరెస్ట్ గానే భావించాలి. తదుపరిగా చాలా సీరియస్ గా తీసుకున్నారు కాబట్టి పోలీసులు నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ కింద రిమాండ్ కి పంపించినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్, అల్లు అరవింద్ ఇద్దరు కూడా పోలీసు వాహనంలోనే అక్కడికి చేరుకున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయినట్టుగా మనకు కనబడుతోంది. అల్లు అరవింద్ ఇద్దరు కూడా ఎక్కారు. అయితే అల్లు అరవింద్ అవసరం లేదంటూ అల్లు అరవింద్ దింపేసి కేవలం అల్లు అర్జున్ మాత్రమే పోలీసులు తరలిస్తే మీరు చూడండి, అల్లు అర్జున్ ఇప్పటికే ఎక్కడికి వస్తున్నారు. పోలీస్ వాహనం దగ్గరికి వస్తున్నారని సెకండ్ బాక్స్ లో మీకు కనబడుతోంది. అల్లు అర్జున్ కూడా వచ్చారు. అర్జున్ వచ్చి ఆయన పర్లేదంటూ తన తండ్రికి, నాన్నకి ధైర్యం చెప్తున్నారు. ఏం కాదు, పర్లేదంటూగా చెప్తున్నారు ఆయన. ఆ తర్వాత ఒకసారి అక్కడ జరిగినటువంటి సంభాషణ విందాం. తర్వాత మనకు మరోసారి రచన దగ్గరికి ఈ సంభాషణలో మీరు వినే ఉంటారు. అల్లు అర్జున్ చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఇక్కడ దాకా రావాల్సిన అవసరం ఏమొచ్చింది, నాకు చెప్తే నేనే వచ్చేవాడిని కదా అన్నట్టుగానే మాట్లాడుకొచ్చారు. కొంత ఆసానం కూడా వ్యక్తం చేశారు, కానీ పోలీసులు మాత్రం ఎట్టి పరిస్థితి వినడం లేదు. ఇక అల్లు అరవింద్ కూడా నేను కూడా నా కొడుకుతో పాటు వస్తాను, అల్లు అర్జున్తో పాటుగా వస్తానని చెప్పిన నేపథ్యంలో మీరు చూడండి, అక్కడ వస్తానని చెప్పిన నేపథ్యంలో పర్లేదు రండి సార్ అని చెప్పి ఆయన కూడా తీసుకెళ్తున్నారు. ఆ పోలీసు వాహనంలో అల్లు అరవింద్ కూడా ఉన్నారు, అల్లు అర్జున్ కూడా ఉన్నారు. ఇక పక్కనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట మనం చూస్తున్నాం, భారీగా పోలీసులు మోహరించారు. అల్లు అర్జున్ లాంటి ఒక సెలబ్రిటీ అరెస్ట్ చేయడంతో ఫ్యాన్స్ కూడా అక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఫ్యాన్స్ కూడా కొంత ఆందోళన చేపట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడికి భారీగా పోలీసు మోహరించినట్టు తెలుస్తోంది. ఇప్పుడే అల్లు అర్జున్ తన నివాసం నుంచి పోలీసు వాహనంలో బయలుదేరారు. అల్లు అర్జున్ ఇద్దరు కూడా పోలీసు వాహనంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ మరికొంచెంసేపట్లో చేరుకునే అవకాశం ఉంది. మీరు చూడండి, కొన్ని పదుల సంఖ్యలో, దాదాపుగా అక్కడ కొన్ని పదుల సంఖ్యలో పోలీసులు అయితే ఉన్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా అక్కడికి వచ్చే అవకాశం ఉంది, ఆందోళన చేపట్టే అవకాశం ఉంది. కొన్ని ఉద్రిక్తత వాతావరణం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ చేరుకున్నారు. అల్లు అర్జున్
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దాదాపుగా చేరుకున్నట్టు భావించాలి. ఒక్కసారిగా అల్లు అర్జున్ అరెస్ట్ అనేది ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఎస్, మా ప్రతినిధి దేవిక అందుబాటులో ఉన్నారు. దేవిక, సో ఏంటి అల్లు అర్జున్ పైన ఎటువంటి కేసులు నమోదాయి, కేసు పరిణామాలు ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? సో ప్రస్తుతం అల్లు అర్జున్ ఎక్కడి వరకు వెళ్ళారు, స్టేషన్ చేరుకున్నారా? ఎస్ మనోజ్, హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. సంధ్య థియేటర్ లో తొక్కిసలాట ఘటన కేసులో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటికి వెళ్లి ఆయన్ని అరెస్ట్ చేశారు. మనం కూడా ఇప్పుడు వీడియో కూడా చూస్తున్నాం. ఆయన అల్లు అర్జున్ కూడా చెప్పడం జరిగింది, మీరు ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు, నాకు చెప్తే నేనే అక్కడికి వచ్చేవాడిని అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అల్లు అరవింద్ కూడా అతనితో వస్తాను అంటే పోలీసులు వద్దు అని చెప్పడం జరిగింది. అదే విధంగా అల్లు అర్జున్ కూడా ఏం పర్వాలేదు, అంత బానే ఉంటుంది అంటూ కూడా ఆయనకు చెప్పడం జరిగింది. ఏదైతే సంధ్యా థియేటర్ లో తొక్కిసలాటలో రేవతి చనిపోయిందో అదే విధంగా తన కొడుకు ఇప్పుడు హాస్పిటల్లో ఇంకా కోలుకొని స్థితిలో అయితే ఉన్నాడు. వాళ్ళకి అల్లు ధీమా ఇచ్చినప్పటికీ, అంటే ఆ బాబుకి ఏదైతే ట్రీట్మెంట్ కి సంబంధించి 25 లక్షలు ఇస్తాను, అదే విధంగా బాబు కోలుకుంటే ఖచ్చితంగా నేను వచ్చి చూస్తాను, ఇదంతా కూడా చాలా బాధాకరం అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఆ మహిళ ఎవరైతే మహిళ ఉందో తను చనిపోయాక, అంటే తను చనిపోవడానికి ముఖ్య కారణం అల్లు అర్జునే అంటూ కూడా కేసు పెట్టడం జరిగింది. దానికి సంబంధించి అంటే ఎటువంటి ఇంటిమేషన్ చేయకుండా అక్కడికి వెళ్లారు అంటూ కూడా అల్లు అర్జున్ మీద అయితే కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడే చిక్కడపల్లి పోలీసులు ఇంటికి వచ్చి ప్రశాంతమైన వాతావరణంలోనే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి మరి కాసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి అయితే తీసుకెళ్లబోతున్నారు. అక్కడ కూడా భారీ బందోబస్తు అయితే పెడుతున్నారు. ఎందుకంటే పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్, అలాంటిది ఇప్పుడు అతను అరెస్ట్ చేస్తున్నారంటే ఫ్యాన్స్ లో ఎలాంటి అలజడి ఉంటుందో కూడా చెప్పలేని పరిస్థితి. కాబట్టి ప్రశాంతమైన వాతావరణంలో ఎక్కువ మంది పోలీసుల భద్రతలో అయితే అతన్ని తీసుకువెళ్తున్నారు. ప్రస్తుతానికి మరి కాసేపట్లో అయితే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి రాబోతున్నారు అల్లు అర్జున్ అంటూ కూడా తెలుస్తుంది. మరి కాసేపట్లో అక్కడికి వెళ్తున్నారు. మరి అక్కడ ఎలాంటి వాతావరణం నెలకొంటుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. దేవిక, ప్రెసెంట్ అల్లు అర్జున్ తో పాటుగా ఇంకెవరెవరు ఉన్నారు? అల్లు అరవింద్ కూడా వాహనంలో కనబడుతున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ సంబంధించినటువంటి అరెస్ట్ వార్ తర్వాత టాలీవుడ్ ఎటువంటి చర్చ కొనసాగుతుంది? ముఖ్యంగా అభిమానులు ఏ రకంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు? అభిమానులకు ప్రస్తుతానికి ఇప్పుడే అభిమానులకు అందరికీ కూడా తెలియడం జరిగింది. మరి కాసేపట్లో ఇప్పటికీ కూడా అక్కడికి ఒక్కొక్కరిగా వస్తూ ఉన్నారు. మరి అక్కడ ఎలాంటి వాతావరణం ఉండబోతుంది అంటే అభిమానులు ఎవరైనా అక్కడ గొడవ చేసే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా ముందుగానే భారీ బందోబస్తు అయితే అక్కడ పోలీసులు పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు, భారీగా అయితే పోలీసులు అక్కడికి మోకరించారు. ఎటువంటి గొడవలు కానీ ఏవి జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్టుగానే తెలుస్తోంది. మరి కాసేపట్లో అయితే అక్కడికి వెళ్తున్నారు. మరి అక్కడ ఎలాంటి వాతావరణం ఉంటుంది అంటే ఎవరైతే అభిమానులు ఏమన్నా గొడవ చేసే ప్రసక్తి ఉన్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. కాబట్టి మరి దీనికి సంబంధించి అక్కడికి వెళ్ళి అక్కడ ఎలాంటి వాతావరణం ఉంది ఏంటనేది కూడా మరి కాసేపట్లో చూసి తెలుస్తూ ప్రయత్నం చేద్దాం మనోజ్. రైట్ దేవిక, సో అల్లు అర్జున్ పైన సెక్షన్ 118(1) కింద భారతీయ న్యాయ సంహిత కింద కేసు నమోదైంది. దీని ప్రకారంగా కావాలని ఇంటెన్షనల్ గానే దాడి చేశారు, హత్యా ప్రయత్నం చేశారనే సెక్షన్ కింద కేసు నమోదైంది. దీని సెక్షన్ ఆధారితంగా డెఫినెట్ గా జైలుకు వెళ్ళడం ఖాయంగా కనబడుతోంది. గతంలో కూడా ఈ రకంగానే కేసు నమోదైనది కూడా దాదాపుగా అరెస్ట్ అయిపోయి ఇదే తరహాలో జైలుకు కూడా వెళ్ళారు, ఊసలు లెక్క పెట్టారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఏకంగా ఒకవేళ నిజంగానే కనుక పోలీసులకి అల్లు అర్జున్ విచారించాలనుకుంటే కనుక పోలీసులు నోటీసులు సర్చ్ చేసే వాళ్ళు విచారణకు హాజరు కావాలని కోరేవారు. కానీ ఇక్కడ విచారణకు లాంటిది ఏదీ లేదు, నోటీసు సర్చ్ చేయలేదు, డైరెక్ట్గా వారే వచ్చి తమ వాహనంలో ఎక్కించుకొని వెళ్తున్నారంటే అల్లు అర్జున్ని కూడా ఆ సెక్షన్లకు ఉన్నటువంటి ఆ తీవ్రతను చూపించే అవకాశం ఉంది. అల్లు అర్జున్ కూడా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి రిమాండ్కి తరలించే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికి అయితే అల్లు అర్జున్ని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట భారీగా పోలీసులు మోహరించి ఉన్నారు. పెద్ద ఎత్తున అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత అభిమానులు కూడా కొంత ఆందోళన రేకెత్తించే అవకాశం ఉంది. అల్లు అర్జున్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వెలగక్కే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఆగ్రహంతో పోలీస్ స్టేషన్ ఎదుట ఏదైనా కొంత ఉద్రిక్తత వాతావరణం చేపట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీగా మీరు చూడొచ్చు, ఇప్పటికే కొంతమంది అక్కడ